Hi friends, observe the question. 30 men can complete a work in 12 days. After 6 days, 24 more men joined them. How many days will they now take to complete the remaining work? ఒక పనిని 30 మంది పురుషులు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 6 రోజుల తర్వాత మరొక 24 మంది పురుషులు చేరినట్టయితే మిగిలిన పనిని పూర్తి కావడానికి ఎన్ని రోజులు కావాలను? మరి క్వశ్చన్‌లో గమనించినట్టయితే మనకి ముందుగా 30 మెన్స్ ఒకవేళ 30 మంది పురుషులు ఉన్నట్లయితే 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే టోటల్ ఎంతమంది అవుతారు? డైలీ 30 మెంబర్స్ 12 డేస్ అయితే టోటల్ వర్కర్స్ ఆర్ టోటల్ మెన్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 360 మెంబర్స్ అవుతారు. అందులో 6 డేస్ మనకేమవుతుంది ఆఫ్టర్ 6 డేస్ అంటే 6 డేస్ తర్వాత మళ్ళీ 24 మెంబర్స్ యాడ్ అవుతారు. అయితే ఫస్ట్ 6 డేస్ మాత్రం మొత్తం 12 డేస్లో కూడా 6 డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి 630 జా 180. సో 180 మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ 180 మెంబర్స్ కావాలి. సో అందులో ఫస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 24 మెంబర్స్ యాడ్ అయినరు. సో టోటల్ ఎంత మంది అవుతారు వర్కర్స్ 54 అవుతారు. కాబట్టి మనకు కావాల్సింది ఎంతమంది 180 మెంబర్స్ వర్కర్స్ కావాలి 6 డేస్కి ఆ వర్క్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటిది డైలీ 54 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 180ని 54తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. సో 18 3 జా 18 10 జా 10/3 అవుతుంది. 10/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చినట్టయితే 3 1/3 3 1/3 డేస్. సో మనకి మిగిలిన పనిని పూర్తి చేయడానికి పట్టేటటువంటి సంఖ్య ఎంత అంటే 3 1/3. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో 30 మెంబర్స్ ఉన్నారు. మరి 30 మెంబర్స్ డైలీ 30 మెంబర్స్ పనిచేస్తే 12 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి టోటల్ 360 మెంబర్స్ అవసరం అవుతారు. అందులో 6 డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి 180 మెంబర్స్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ వర్క్ హాఫ్ ఉంటుంది. ఆ హాఫ్ వర్క్ని 54 మెంబర్స్ కంప్లీట్ చేస్తే 180/54 చేస్తే 10/3 అవుతుంది. 3 1/3 డేస్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.